కాకినాడ జిల్లాలో పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కాకినాడ కార్పొరేషన్ పరిధిలో 4 వారాల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని ప్రజలకు సూచించారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ పరిశుభ్రత ప్రజల ఆరోగ్యానికి కీలకమని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్వచ్ఛ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డ్రైన్లలో చెత్త వేయడం వల్ల నగర ముంపు సమస్యలు పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి కాకినాడను సుందర నగరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛతా ప్రతిజ్ఞానంతరం అధికారులు, ప్రజలు, వాలంటీర్లు కలిసి వీధుల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. మన కాకినాడ సిటీని సుందర సిటీగా తీర్చిదిద్దడానికి కాకినాడ మన బాధ్యతలో భాగంగా మరి ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇతర పార్క్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులకు, ఇతర వాకర్స్కు, వివిధ స్వచ్ఛంద సంస్థలు చేసిన మన ఈ కార్యక్రమం ఎందుకు అనేది మనం అందరం కలిసి మన నగరాన్ని పరిశుభ్రంగా మరియు అందంగా ఉంచేందుకు కట్టుబడి ఉందాము. రోడ్లపై చెత్త వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్య కార్మికులను గౌరవిస్తూ పరిశుభ్రత కార్యక్రమాలకు సహకరిద్దాము. నేను కూడా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొని నగర పరిశుభ్రత కోసం నా వంతు బాధ్యతను నిర్వహిస్తాను. క్లీన్ స్వీప్ అనే ఇనిషియేటివ్ తీసుకొచ్చిన మన గౌరవ కలెక్టర్ గారికి, అలాగే సిటీ శాసనసభ్యుల వారికి, శానిటేషన్ స్టాఫ్ వారికి, నెక్స్ట్ మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంహెచ్ఓ గారికి, సచివాలయం స్టాఫ్ అండ్ సెక్రటరీ, శానిటేషన్ సెక్రటరీ, పార్క్ అసోసియేషన్ వారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరందరికీ కూడా నమస్కారం. మనందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ 2025 జాన్లో సాసా అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మన పరిసరాలు, మన రాష్ట్రం మరియు మన దేశం శుభ్రంగా ఉండాలి అని చెప్పి, మరి దీని వెనకాల ఆలోచన ఏంటంటే ఎప్పుడైతే మన సరౌండింగ్స్ చాలా మంది క్లీన్గా ఉంటాయో అలాగే మన హెల్త్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. కానీ పెరుగుతున్న యూసేజ్ దృష్టిలో పెట్టుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అవనివ్వండి, అదర్ పరిధి అన్నీ అవనివ్వండి, ఇవన్నీ కూడా వేస్టేజ్ అన్నది డిస్పోజల్ ప్లేస్కి వెళ్ళకుండా డ్రైన్స్, రోడ్స్ మీద పడేయడం వల్ల ఇది పొల్యూషన్ అన్నది పెరగడం జరుగుతుంది. దీని ద్వారా మనమే కాదు, యాజ్ హ్యూమన్స్ మనమే కాదు, యానిమల్స్ కూడా దెబ్బతింటున్నాయి. అలాగే చాలా రకాలుగా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో వాట్ యూఆర్ గివింగ్ టు ద ఓషన్ ఇస్ గివింగ్ బ్యాక్ టు అస్. సముద్రానికి ఇచ్చేది చేపల ద్వారా వస్తుంది మన రిటర్న్, అలాగే భూమికి ఇచ్చేది మనం తినే కాయగూర ద్వారా రిటర్న్ బ్యాక్ వస్తుంది. అలాగే బయట పాడు చేసేది మన రోడ్స్ అండ్ డ్రైన్స్ ఎయిర్ ద్వారా మళ్ళీ మనం దాన్ని పీల్చుకోవడం జరుగుతుంది. అంటే అన్ని రకాలుగా మనం మన బాధ్యతలు పక్కన పెట్టి ఇవన్నీ కూడా పొల్యూట్ చేయడం జరుగుతుంది, తెలుసో తెలియకో.
కానీ ఈ 1 year నుంచి లాస్ట్ ఇయర్ ఎవ్రీ థర్డ్ సాటర్డే ఇనిషియేటివ్ని సక్సెస్ఫుల్గా తీసుకురావడం జరిగింది. మరి కొంత బ్రేక్ ఇచ్చి చూసాను జనవరి టు ఏప్రిల్ వరకు ఎంతవరకు వెళ్ళాలి, బట్ స్టిల్ ఇంకా మనకు అవేర్నెస్ అవసరం వస్తుంది. కానీ ఎంతకాలం మనం చేస్తాం, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. సో యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్స్ మీరు అందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు అంటే మీరు చేతితో డ్యూటీ చేస్తూ ఉంటే పని చేయట్లేదండి, మనసుతో చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో అందరూ కూడా దీన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మీరు కాదు ఒక 10 మందికి ఇలాగా అని చెప్పేసి మీరు చెప్పడం ద్వారా కొంచెం దీనికి అవేర్నెస్ తీసుకురావడం కుదురుతుంది. మనం బేసిక్గా చూస్తున్నాం ఇక్కడ ఎక్కువగా వచ్చింది మహిళలు ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి సఫిషియంట్ అవ్వట్లేదు. ఇక్కడ వీఆర్ గోయింగ్ స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు ఆ డస్ట్ కవర్ రోడ్ మీద పడేయడం జరుగుతుంది, బస్సులో వెళ్తున్నప్పుడు కిటికీ నుంచి బాటిల్స్ పడేస్తున్నారు. అలాగే ఎక్కడెక్కడైతే పార్క్స్ పరిసరాలు ఉన్నాయో చేతిలో స్నాక్స్ ప్యాకెట్ తినేసి అక్కడి పక్కనే పడేయడం జరుగుతుంది. ఎంతకన్నా మున్సిపల్ కార్పొరేషన్ లేదంటే ఎంతకన్నా మనం క్లీన్ చేస్తాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ఈ కార్యక్రమం మనము మన జిల్లా ముఖ్యంగా అన్ని మున్సిపాలిటీస్ నగర పంచాయతీలు మన కాకినాడ కార్పొరేషన్లో ప్రారంభిస్తున్నాము. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా ఒక క్యాంపెయిన్ మోడ్లో 4 వారాల్లో మన పరిసరాల పరిశుభ్రతని ఇంకా మెరుగుపరచుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది సక్సెస్ కావాలంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ప్రజల ఒక భాగస్వామ్యం అనేది చాలా చాలా కీలకం. ఏదో ఒకరోజు వచ్చి క్లీన్ చేసి శానిటేషన్ వర్కర్స్ అంతా కూడా కష్టపడి చేసి మళ్ళీ వెళ్ళిపోయాక మళ్ళీ పాత పద్ధతిలోనే మనము చక్క వేస్తూ ఉంటే ఎటువంటి మార్పు సమాజంలో రాదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కాకినాడ ప్రజలందరికీ కూడా మీరు కూడా ఉన్న 700-800 శానిటేషన్ వర్కర్తో పాటు మన నగరంలో ఉన్న 6 లక్షల మంది కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక శానిటేషన్ వర్కర్గా వాళ్ళ ఒక బాధ్యతని నిర్వహించాలి. బయట కాదు, ఇంటి వరకు పరిసరాల పరిశుభ్రత చూసుకుంటే చాలు. చెత్తని బయట వేయకుండా దాన్ని విడగొట్టి మీరు రోజు డోర్లో వచ్చి కలెక్ట్ చేసే సిబ్బందికి ఇస్తే చాలు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కోఆపరేట్ చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా మనము మన ఒక అవుట్ సైడ్ బ్యూటీ గురించి ఎప్పుడు వీఆర్ కాన్షియస్ అబౌట్ హౌ వి లుక్. మనము మంచి బట్టలు వేసుకుంటాము, రోజు స్నానం చేస్తాము, పౌడర్ వేసుకుంటాము, పర్ఫ్యూమ్ వేసుకుంటాము, అన్నీ చేస్తాము. సో మన గురించి అంత కేర్ తీసుకున్నప్పుడు ఎందుకు మనం అంత కేర్ తీసుకున్నామంటే చూసేవాళ్ళు మన గురించి ఏమనుకుంటారు. చించిపోయిన షర్ట్ వేసుకొని మనం బయటకు వెళ్ళము, చూస్తే పిచ్చివాళ్ళు అనుకుంటారు అని వీ విల్ బి వెరీ కాన్షియస్. But when it comes to our own city, own street, we don't give the same amount of care. That city and street is a reflection of yourself. మీ ముఖమే అక్కడ కనిపిస్తుంది. ఈ నగరం ఇలా ఉంది అంటే నగర ప్రజలు కూడా ఇలాగే ఉంటారో ఒక బయట నుంచి వచ్చే చూసిన వాళ్ళకి ఒక అనుమానం ఉంటుంది. వీళ్ళు అంతగా హైజీన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాదో ఏమో అని. సో అలాంటి ఇంప్రెషన్ మనము ఇవ్వకూడదు. మన నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దే ఒక ముందడుగు మనం ఇప్పుడు వేస్తున్నాం. ఇప్పటికే స్వచ్ఛంద కార్యక్రమం ప్రతి శనివారం కార్యక్రమం చేసుకుంటున్నాం. అదే సందర్భంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని చెప్పి మన కాకినాడ మన రాష్ట్రంలో ఈ శానిటేషన్ మీద ప్రత్యేక ఒక కార్యక్రమం తీసుకోవాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారం రోజుల పాటు ఎక్కడ చెత్త తీసేలాగా మొత్తం క్లీన్ చేసేలాగా, వారం రోజుల పాటు ట్యాంకులన్నీ క్లీన్ చేసేలాగా, ఎవరైతే చెత్త ఎక్కువ మన బయటికి తీసుకొస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి జాగ్రత్తలు తీసుకునేలాగా ఎన్ని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సరే, ఇది ఎప్పుడు కూడా మనం ప్రతి శనివారం మాట్లాడుతూనే ఉన్నాం. మనందరూ కూడా అవునా కదా, మాట్లాడుతున్నాం, ప్రమాణం చేస్తున్నాం, అవునా చేస్తున్నాం లేదా? ఇందులో ప్రమాణం చేసిన అందరూ చేస్తారండి, చేస్తామా? మనందరూ చేస్తాం. చేసినా సరే మరి పాటించట్లేదు. ఏం చెప్పలేదు, మీ ఇంట్లో చెత్త బయట ఏదో కాలంలో ఏదని చెప్పాము. అవునా కదండి? చాలా మంది అండి తడి చెత్త పొడి చెత్త కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఇస్తున్నారు, చాలా సంతోషం. కొంతమంది ఏంటో తెలియట్లేదండి, పట్టుకెళ్ళి రైలు వేస్తున్నారు. ఎంత బాధ వేస్తుందంటే
ప్రమాణం చేసి కూడా చేసేస్తున్నారు. అది బాధ. తెలియని వాళ్ళు అంటే అనుకోవచ్చు, అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు. నేనేమంటే ఈ వేదిక ద్వారా ఈరోజు వాళ్ళందరికీ గుర్తు చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలందరూ చెప్తున్నా, మీ ఒక్కరి వల్ల ఆ డ్రైన్లో చెత్తేయడం వల్ల డ్రైన్ వర్షం వస్తే ఆ రోడ్ అంతా మునిగిపోతుంది. డ్రైన్ లాక మీ వల్ల ఎవరైతే డ్రైన్లో చెత్తేస్తున్నారో మీ వల్ల ఆ రోడ్ అంతా మునిగిపోతుంది. దానికి కారకులు కావద్దని ఎవరైతే డ్రైన్లో చెత్తేస్తున్నారో వాళ్ళని కాకినాడ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫున కోరుతున్నాను. రిక్వెస్ట్ కూడా సందర్భాలు తెలియజేస్తున్నాను. రిక్వెస్ట్ మీ అందరికీ.